Yes or no? So this is what is the importance where you have to give your career also when you go and hit the interview. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా ముఖ్యమైన అంశం అండి ఇది. చాలా మంది ఏంటంటే ఏం పర్వాలేదు, ఎలా వెళ్తే ఏంటి, సెలెక్ట్ అయితే కదా ఫస్ట్ అనుకుంటారు. సెలెక్ట్ కావాలంటే ఫస్ట్ మన అటైర్ కూడా చాలా ఇంపార్టెంట్, మన డ్రెస్సింగ్ ఎటికెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ అటైర్ అయినా పర్వాలేదు, నేను ఇంట్లో ఎలా ఉన్నాను అలా వచ్చేస్తాను అని అంటే ఒప్పుకుంటుందా సమాజం? లేదు. కాబట్టి దానికి ఒక అటైర్, దీనికి ఒక పద్ధతి ప్రతి దానికి ఉంటుంది. పెళ్ళికి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, క్యాజువల్గా వెళ్తాం, లేదా ఒక రిసెప్షన్కి వెళ్తాం. రిసెప్షన్ అటైర్కి మళ్ళీ వెడ్డింగ్ అటైర్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో కదా? దానివల్ల ఏంటంటే నేను అనేది దీనికి కూడా ఫార్మల్ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఈ ఫార్మల్ డ్రెస్సింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. స్పెషల్లీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మటుకు ఒక 2-3 రోజులు ముందే ప్లాన్ చేసుకోండి డ్రెస్సింగ్ ఎటికెట్ అనేది. దీంట్లో లేడీస్ ఎట్లా, విమెన్ ఎట్లా, మెన్ ఎట్లా డ్రెస్సింగ్ ఎటికెట్ వేసుకోవాలి అనేది కూడా నేను ఐ గివ్ యూ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్, ఇంక్లూడింగ్ యువర్ జ్యువెలరీ, యాక్సెసరీస్, వాట్ ఎవర్ యూ వేర్. మీరు ఏమేమి యాక్సెసరీస్ వేసుకుంటారు, ఎంత జ్యువెలరీ వేసుకుంటారు, ఇవన్నీ కూడా ఐ గివ్ యూ వెరీ గుడ్ టిప్స్ ఆన్ ఇట్ టుడే. నేను స్పెషలీ కమింగ్ టు లేడీస్ ఫస్ట్ అంటారు కదండి, ఫస్ట్ విమెన్ గురించి మాట్లాడుకుందాం. సో విమెన్ వచ్చేసరికి అమ్మ మనం ఎలాగూ మంచిగా శారీస్ కట్టుకుంటాం, సల్వార్, వెస్ట్రన్ వేర్ కూడా వేసుకుంటున్నారు, వేసుకోండి. ఒక్కటే నేను చెప్పదలిచింది ఏంటంటే మన అట్రాక్షన్, నథింగ్ అదర్ దాన్ దిస్. ఎప్పుడైనా సరే మన అట్రాక్షన్ మనకుంది, కరెక్ట్. వీ నో వీఆర్ వెరీ బ్యూటిఫుల్, వీ వేర్ వెరీ నైస్ డ్రెస్. కానీ మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు స్పెషల్లీ లేడీస్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమ్మ తప్పుగా భావించకండి దయచేసి. నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను చెప్తున్నాను, మంచిగా రెడీ అవుతారు కరెక్టే. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం కొంతమంది చూస్తూ ఉంటాం ఇంటర్వ్యూస్లో. ఇప్పుడు నేను హెచ్ఆర్గా ఉన్నప్పుడు ఎంతోమంది స్లీవ్లెస్ వేసుకొని టైట్ ఫిట్టింగ్స్ వేసుకొని వస్తూ ఉంటారు. అందుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. బట్ ప్రతి ఒక్కరిని కూడా ఆల్మోస్ట్ రెస్పెక్ట్స్ టువర్డ్స్ ఎవ్రీ ఇండివిజువల్ ఐమ్ టెల్లింగ్ దిస్, ఓకే? తప్పుగా మటుకు భావించకండి. సో కాబట్టి ఏంటంటే ఈ స్లీవ్లెస్ కానీ టైట్ ఫిట్టింగ్స్ కానీ ఇంటర్వ్యూస్కి మటుకు ప్లీజ్ వేసుకొని వెళ్ళకండి. ఎప్పుడైతే ఏదైతే మీకు కంఫర్టబుల్ డ్రెస్ అనుకుంటారో, ఏదైతే మీరు మంచిగా సోబర్గా కనిపిస్తారో, అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ కూడా లైట్ కలర్, సోబర్ లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి. ఈవెన్ ఇట్ ఈస్ సమ్మర్ అంటే మీరు మంచి కాటన్స్ వేసుకోండి, లేదా వింటర్స్ అంటే సింథటిక్స్ వేసుకోండి లేడీస్. అలా మంచి డ్రెస్సింగ్ విచ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. మీరు లేచినా కూర్చున్నా నడుచుకుంటూ వెళ్ళినా మీకు కంఫర్టబుల్ ఉండి మీకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. అది ఎలా ఉండాలి అని అంటే హెడ్ టర్నర్ అయి ఉండాలి. మీరు వెళ్తూ ఉన్నారంటే ఎంత చక్కగా ఉన్నారు, ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది అని చక్కగా మళ్ళీ ఒకసారి చూడాలనిపించాలి. అంతేగాని వేరే అదర్ అట్రాక్షన్స్తో కాకుండా సోబర్గా ఉన్నారు అనే ఒక మంచి ఆ అట్రాక్షన్తో వెళ్తే, ఈవెన్ ఇంటర్వ్యూకి వచ్చారు మీరు, మాకు కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎంతో చక్కగా ఉంది ఈ అమ్మాయి, చాలా పద్ధతిగా ఉంది, మన ఆఫీస్లో ఈ అమ్మాయి వర్క్ చేస్తే బాగుండు. ఎంతోమంది అమ్మాయిలు వస్తూ ఉంటారు నా దగ్గర కూడా ఇంటర్వ్యూకి. నేను ఫస్ట్ అదే చెక్ చేసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్ ఎట్లా ఉంది, తర్వాత మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉంది. ఈరోజు నేను సెలెక్ట్ చేశాను అని అంటే మై చాయిస్ షుడ్ బి ద రైట్ చాయిస్ అని మా మేనేజ్మెంట్ అనుకోవాలి. జయ మేడం సెలెక్ట్ చేశారు అంటే ఎస్ షీ ఈజ్ ద రైట్ చాయిస్ అని అనుకోవాలి అన్నట్టు సెలెక్ట్ చేసుకుంటా. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా నాకు ఎలా అనిపించాలంటే పలానా ఈ అమ్మాయి వచ్చి నా దగ్గర వర్క్ చేస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది, మంచి అమ్మాయి చక్కగా. ఎందుకంటే అందరు చక్కగా ఉంటారు, బట్ ఏంటంటే ఈ డ్రెస్సింగ్ సెన్స్లో మటుకు కొద్దిగా చిన్న జాగ్రత్తలు తీసుకోండి. కమింగ్ టు జ్యువెలరీ పార్ట్, జ్యువెలరీ కూడా హెవీ జ్యువెలరీస్ కానీ లేకపోతే పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనకేంటంటే ఈ యాంక్లెట్స్, మన పట్టాలు కానీ గాజులు కానీ నిన్ను వేసేసుకొని పెళ్ళికి, పేరెంటానికి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ నీడెడ్ వేసుకోండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మటుకు దయచేసి సన్న చైన్ లేదా ఒక సన్న రింగ్, ఈ చిన్న రింగ్స్, ఎంత తక్కువ జ్యువెలరీ ఉంటే అంత అందంగా ఉంటారమ్మా. సో కాబట్టి చాలా తక్కువ. ఈవెన్ కమ్మలు కూడా అంతే, చిన్న డాట్స్ లాంటి కమ్మలు. మీరు పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు మంచి హెవీ జ్యువెలరీ, మీకు ఎంత జ్యువెలరీ ఉంటే అంతా వేసుకొని వెళ్ళండి. బట్ ఇంటర్వ్యూ పర్పస్కి మటుకు మీరు ఎంత చక్కగా సోబర్గా రెడీ అయ్యి వెళ్తారో అంత అందంగా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఎన్నో మంచి పాయింట్స్, అవన్నీ మెట్రిక్స్ అంటాం, మీకు నెక్స్ట్ పాయింట్స్లో కవర్ చేసేటప్పుడు చెప్తాను నేను మెట్రిక్స్ అవన్నీ కూడా. సో అలా వెళ్ళండి, జ్యువెలరీ పార్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి మేకప్స్ కూడా హెవీ మేకప్స్ వేసుకొని వెళ్ళకండి ఆడపిల్లలందరూ కూడా. సింపుల్ సోబర్ మేకప్, చూడంగానే చక్కగా అట్రాక్టివ్గా ఉండే ఒక సింపుల్ మేకప్.
యూజువల్గా ఎక్కువ వేసుకోం మనం, ఇక్కడ ఎట్లాగో హైదరాబాదీస్ కాబట్టి మనం ఏం పెద్ద మేకప్కి వెళ్ళము, ఎక్కువ వేసుకోం. బట్ స్టిల్ ఆ టచ్ ఆఫ్ ఇట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఈ హై హీల్స్, పాయింటెడ్ హీల్స్ వేసుకుంటారు కొంతమంది. హీల్స్ వేసుకుంటారు, నడిచేటప్పుడే ఇలా ఇలా పడిపోతూ ఉంటారు కదా. అందులో ఒకటి ఇంటర్వ్యూ అండ్ టెన్షన్ ఒకటి. రెండోది మీరు నడవలేరు సరిగా ఆ హీల్స్, ఆ టెన్షన్లో ఆ హీల్స్ వేసుకొని. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు మంచిగా మీ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మీరు వేసుకోండి. కానీ ఈ హీల్స్ అనేవి కూడా ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఫర్ ఇంటర్వ్యూస్. వేసుకోవద్దు అంటున్నారు అని అనుకోకండి, బట్ స్పెషలీ ఫర్ ఇంటర్వ్యూస్ డోంట్ వేర్ యువర్ పాయింటెడ్ హీల్స్ ఆర్ మేబీ ఇంత పెద్ద పెద్ద హీల్స్. కానీ మామూలుగా ఆర్డినరీ మీడియం సైజ్ హీల్స్ వేసుకొని వెళ్ళండి, నో ప్రాబ్లం, ఏముండదు, మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. లేదా హ్యాపీగా ఫ్లాట్స్ వేసుకొని వెళ్ళారంటే ఇంకా ప్రాబ్లమే లేదు, ఆ కాన్ఫిడెన్స్గా నడుచుకుంటూ వెళ్తారు, వెళ్ళిపోతారు. లేదా ఈ హీల్స్ వేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ ఈ ఫ్లోర్ ఎలా ఉందో, నడిస్తే ఏమన్నా జారి పడిపోతామో, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెన్షనే ఎక్కువైపోతుంది మీకు. కాబట్టి ఇలాంటిదేం లేకుండా చక్కగా మీడియం సైజ్ కానీ లేకపోతే ఫ్లాట్ హీల్ కానీ వేసుకొని వెళ్ళండి. సో కమింగ్ టు విమెన్ అండ్ కమింగ్ టు ఈవెన్ మన పర్ఫ్యూమ్స్ కూడా ఐ టెల్ యూ టుగెదర్. కమింగ్ టు మెన్ వచ్చేసరికి మంచి లైట్ కలర్ షర్ట్ వేసుకోండి, తర్వాత డార్క్ కలర్ ట్రౌజర్ వేసుకోండి, దానికి కాంట్రాస్ట్. దీనికి షర్ట్కి ట్రౌజర్కి మ్యాచ్ అయ్యే ఒక నెక్ టై వేసుకోండి. అండ్ కంప్లీట్లీ ఫార్మల్స్ అండి, నో క్యాజువల్స్. ఫార్మల్ లైట్ కలర్ షర్ట్స్, ఫుల్ స్లీవ్ షర్ట్స్ ఇవే వేసుకోవాలి. తర్వాత లైట్ కలర్ షర్ట్స్ అనగానే సన్న స్ట్రైప్స్ ఉండొచ్చు, లేదా కంప్లీట్ ప్లెయిన్ షర్ట్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కంప్లీట్ ప్లెయిన్ వేసుకోండి. ఎప్పుడు కూడా కంప్లీట్ ప్లెయిన్ షర్ట్కి డార్క్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ట్రౌజర్స్ వేసుకోండి. సమ్మర్ కాబట్టి నెక్ టై వేసుకున్నా వేసుకోకపోయినా పర్లా, బట్ వేసుకుంటే ఏంటంటే ఆ ప్రొఫెషనలిజం డిఫరెంట్ ఉంటుంది. అండ్ రేపు ఇంటర్వ్యూ కదా అని ఈరోజు షాపింగ్కి వెళ్ళి విమెన్ అండ్ మెన్ నెవర్ షాప్ టుడే అండ్ టుమారో గో ఫర్ ద ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆ ఫిట్టింగ్స్ మీకు కంఫర్టబుల్లా లేదో తెలీదు. కొత్త వేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు బర్త్డే రోజు మనం కొత్త డ్రెస్ వేసుకుంటాం, అవునా? అదర్ డేస్ కంటే బర్త్డే రోజు చాలా కాన్ఫిడెంట్గా, చాలా అందరు మనల్ని నోటీస్ చేయాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. హ్యూమన్ టెండెన్సీ, ఎవరైనా అంతే, మీరైనంతే, నేనైనంతే. ఎస్ ఆర్ నో? సో కాబట్టి కొత్తది వేసుకుంటే మనం కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, కొత్త డ్రెస్ కొనుక్కొని వేసుకొని వెళ్దామని దయచేసి అనుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే కూడా కొనుక్కోండి, బట్ 2 days బిఫోర్ కొనుక్కొని జస్ట్ ఒక మాక్ ఇంటర్వ్యూస్ అన్నట్టు మాక్ డ్రెస్సింగ్ ఎటికెట్ కూడా చూసుకోండి. మాక్ అంటే తెలుసు కదా, మీ పిఆర్ గ్రూప్తో కూర్చొని ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకున్నట్టు ఆ రోజు ఈ డ్రెస్ కూడా వేసుకొని వెళ్ళి మీరు చూసుకోండి మీకు ఎంత కంఫర్టబుల్ ఉంది డ్రెస్సింగ్ అనేది. ఆల్వేస్ ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. తర్వాత జెంట్స్ వచ్చేసి హెయిర్ కట్, వెరీ ట్రిమ్ హెయిర్ కట్ ఉండాలి, వెరీ ట్రిమ్ హెయిర్ కట్. ఈ మధ్య ఇంత జుల్పాలు పెంచేసుకొని టోక్యోలో వేసేసుకొని కదా జెంట్స్ అందరూ. ఫ్యాషన్ ఈజ్ ఓకే, ఫైన్, ఐ ఆల్వేస్ అగ్రీ విత్ దట్. బట్ ఫ్యాషన్ ఎక్కడి వరకు, ఇంటర్వ్యూ వరకు మటుకు నో ఫ్యాషన్స్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు ఎక్కడికన్నా మీ ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ అయినప్పుడు దెన్ యూ ఫ్రీక్ అవుట్. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మటుకు ట్రిమ్ హెయిర్ కట్ ఇస్ మస్ట్ ఎన్ష్యూర్. అండ్ అ క్లీన్ బియర్డ్, గడ్డం కూడా క్లీన్గా, బియర్డ్ క్లీన్ ఉండాలి. అండ్ ముస్టాచెస్, ఈవెన్ మీ మీసాలు కూడా చక్కగా ట్రిమ్ చేసుకొని, ప్రతి పాయింట్ ఒక మెట్రికేనండి. ఇవన్నీ కూడా చెప్తున్నారు ఏంటి అనుకోకండి, ప్రతి పాయింట్ ఒక మెట్రిక్ దీంట్లో. డూ యూ అగ్రీ విత్ మీ ఆల్ ఆఫ్ యూ? సో ఇవన్నీ మీకు తెలియక కాదు, ఇంప్లిమెంటేషన్ 100% చేస్తే యూ విల్ బి నెంబర్ 1. సో ఐ ట్రస్ట్ డెఫినెట్లీ యూ విల్ ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ హిట్ యువర్ ఇంటర్వ్యూస్. yes or no? థ్యాంక్ యూ. సో ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి వెరీ ట్రిమ్. అండ్ ఇప్పుడు జెంట్స్ కమ్మలు కూడా ఏదో వేసుకొని వెళ్తున్నారు, ఓ చిన్న డాట్ కదా, అవన్నీ కూడా నన్ను అడిగితే ఇంటర్వ్యూకి వద్దనే చెప్తానండి. లేదండి చాలా బాగుంటుంది, ఇది ఇప్పుడు ఫ్యాషన్ అని అంటారు, ఓకే గో బై ఇట్. బట్ అడ్వైజ్డ్ ఈస్ నాట్ టు వేర్ యువర్ స్టడ్ ఆన్ యువర్ ఇయర్ లోబ్. ఓకే, ఇంటర్వ్యూస్ అంతా అయిపోయి సెలెక్ట్ అయిపోయి జాబ్లో జాయిన్ అయిపోతాం కదా, అప్పుడు కావాలంటే మీరు వేసుకోండి. లేకపోతే ఇప్పుడు అసలు ఇంత పెద్ద జూల్పాలు పెంచేసుకొని దానికో లవ్ ఇన్ టోక్యో వేసుకొని చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు జెంట్స్ కూడా, మాకంటే ఎక్కువ పెరుగుతుంది అసలు వాళ్ళ జుట్టు కదా. సో కాబట్టి పెంచుకోండి. ఐ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్ట్స్ టు ఆల్ దాట్ ఫ్యాషన్, బికాజ్ మా పెద్ద అబ్బాయి కూడా అలానే ఉంటాడు. కాబట్టి నేనేం అనట్లేదు, పెంచుకోండి. బట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు మటుకు ఆ స్ట్రిక్ట్ బిగ్ నో ఫర్ ఆల్ దీస్ ఫ్రీక్అవుట్స్. Do you agree with me? Fantastic. And coming to both of men and women, ఈ పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్, డియోస్ కూడా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు.
మీరు వస్తున్నారు అని అంటే అట్లీస్ట్ కాసేపు పక్కన వాళ్ళు కూర్చోగలగాలి కదా. లేదా అసలు ఇప్పుడు సమ్మర్ అసలే డియోడ్రెంట్ అసలు ఏం లేకుండా వెళ్ళినా కూర్చోలేరు, ఎందుకంటే స్వెట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఒకటి, అక్కడ మీకు కంఫర్టబుల్ ఏసీ ఉంటుందో లేదో, ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి అట్లీస్ట్ మినిమం సూదింగ్ ఇది మన బాడీ స్ప్రే కానీ లేకపోతే పర్ఫ్యూమ్ అనేది మీరు స్ప్రే చేసుకొని వెళ్ళొచ్చు. అట్లా అని పక్కన కూర్చోలేకుండా మరీ గాడిగా అమ్మ వచ్చారంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది బాబా లేచి పక్కన సీట్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళకుండా స్మూత్ డియో కానీ లేకపోతే బాడీ స్ప్రే కానీ స్ప్రే చేసుకుని వెళ్ళండి. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. I trust till now it is very clear, isn't it? Next, coming to the very much important point, interviews lo adige questions, frequently asked questions, right? Dantlo oka do's and don'ts ani konni untundi. Danni brief ga at least oka 5-10 minutes I'll explain you what all the questions we pose. And వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఇప్పుడు మీరు డోర్ నాక్ చేసిన దగ్గర నుంచి whenever you go for an interview, మీ డోర్ నాక్ చేసిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా ప్రతిదీ ఒక మెట్రిక్. when you go hit the interviews in the MNCs, everything is a metric. మనం ఏం చేస్తామంటే టెన్షన్లో దెబ్బ 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 బాధేస్తాం డోర్. లోపలికి వెళ్ళిపోయాక మే ఐ కమిన్ సార్ అంటాం కదా. ఏంటంటే అది ఆ టెన్షన్లో అలా చేసేస్తుంటాం. కానీ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ కంఫర్టబుల్. మీరందరూ చక్కగా చదువుకున్నారు, మంచి సంస్కారం ఉంది, మనకు అన్నీ ఉంది. ఎందుకు ఈ టెన్షన్ అనేది పాడు చేస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వెళ్తే టెన్షన్ పడకండి, చెప్పడం చాలా ఈజీ. బట్ ఏంటంటే మీకు మీరు ఇప్పుడు ఇన్ని సెషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ, ప్రతి దానికి ప్రతి ఒక్క మంచి ట్రైనర్స్ అంతా మీకు మంచి టిప్స్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ తీసుకొని బ్రాండ్, ఇందాక ఆయన ప్రదీప్ గారు మాట్లాడారు బ్రాండ్ అని చెప్పి, మీరంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాండ్. కెన్ యూ సీ ఎ పర్సన్ లైక్ యూ ఆన్ ద ఎర్త్? యూ కాంట్. సృష్టి అంత అద్భుతమైనది. సో మీకు మీరే బ్రాండ్. బ్రాండ్ అంటే ఏంటి? ఓన్లీ సింగిల్ థింగ్, రైట్? దానికి ఇంక కాంపిటీటర్ ఎవరు లేరు. ఇప్పుడు నా లాంటి ఇంకొక ఆవిడ ఉందా? లేదు. మీలాంటి ఒక పర్సన్ ఉన్నారా? లేరు. సో యూర్ ఆల్ బ్రాండెడ్. సో బీ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోండి. వెళ్తారు ఇంటర్వ్యూకి, టూ థింగ్స్ జరుగుతాయండి ఇంటర్వ్యూకి వెళ్తే. ఐదర్ సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ తెచ్చుకుంటారు, లేకపోతే వాట్ విల్ గెట్? అబ్సల్యూట్లీ. గివ్ యువర్ సెల్ఫ్ బిగ్ హ్యాండ్. టెన్షన్ పడిపోతూ ఉంటాం మనం అనవసరంగా కదా. టెన్షన్ పడతాం. ఏంటి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, రెండో ఇంటర్వ్యూకి వెళ్ళాం, సెలెక్ట్ అవ్వాలి, మూడో ఇంటర్వ్యూకి వెళ్ళాం, సెలెక్ట్ అవ్వాలి, ఇంక నేను సెలెక్ట్ అవ్వను, ఇంతే. ఈ డిప్రెషన్స్ అస్సలు వద్దండి. మీరంతా సూపర్ బ్రాండ్స్. అందులో ఇంపాక్టియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంపాక్టియన్స్ అంటేనే ఒక బ్రాండ్, ఇంక మీకు ఎదురేంటి? కాబట్టి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బీ వెరీ కాన్ఫిడెంట్. అయితే ఆఫర్ లెటర్ తెచ్చుకుంటారు వెళ్ళి బాగా ఇంటర్వ్యూ చేసి, లేకపోతే ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ మోర్ ఇస్ ఆల్సో. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి ఒక్క కంపెనీ మనల్ని చూస్ చేసుకునేది. ఎస్ ఆర్ నో? వీళ్ళు మాకు కావాలని కంపెనీ చూస్ చేసుకునేది. జాబ్ ఫేర్కి వెళ్తే ఏం చేస్తారంటే కంపెనీస్ విల్ చూస్ యూ, ఇజంట్ ఇట్? యాజ్ ఇంపాక్టియన్స్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఇస్ యూ చూస్ ద కంపెనీ, isn't it? You choose the company. ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలి అని అంటే మీరు రాసుకోండి పేపర్ మీద, ఒక 10 కంపెనీస్ రాసుకోండి నేమ్స్. ఒక కంపెనీకి వెళ్ళండి, అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవి ఆఫర్ లెటర్ రాగానే ఊరుకోవద్దు. ఇంకా 2-3 కంపెనీస్కి వెళ్ళండి, లేకపోతే మొత్తం 5 కంపెనీస్ 6 కంపెనీస్కి వెళ్ళండి. ఆఫర్ లెటర్స్ తెచ్చుకోండి. 10 వెళ్తే అట్లీస్ట్ 5 వస్తాయి. ఎస్ ఆర్ నో? తెచ్చుకోండి 5 ఆఫర్ లెటర్స్. మీరు చూస్ చేసుకోండి కంపెనీని. దట్ షుడ్ బి the way you have to choose the company, isn't it? Are you guys say okay for this? You choose the companies. మీరు 10 కంపెనీస్ లో 5 కంపెనీస్ ఆఫర్ లెటర్స్ తెచ్చుకున్నాక మీరు చూస్ చేసుకోండి, ఈ కంపెనీ వద్దు, ఈ కంపెనీ నాకు కావాలి అని. గాన్ ఆర్ ద డేస్ వేర్ కంపెనీ విల్ కమ్ అండ్ చూస్ యూ అనుకోండి. అనుకుంటే ఏది ఇందాక చెప్పారు ప్రదీప్ గారు కూడా, ఇఫ్ యూ థింక్ ఇఫ్ యూ క్యాన్, యూ క్యాన్. వీఆర్ నాట్ యూజ్లెస్, వీఆర్ యూజ్లెస్, isn't it? We're not using our own potentiality more what we have to. సో దయచేసి మన పొటెన్షియల్ యూజ్ చేసి మీరు కంపెనీని చూస్ చేసుకొని మీరు చెప్పండి ఈ కంపెనీకి
నేను వేరే కంపెనీలో జాయిన్ అవుతున్నానండి, మీ కంపెనీకి నేను రావట్లేదని చెప్పి. సో లిస్ట్ అవుట్ 10 కంపెనీస్, అటెండ్ 10 ఇంటర్వ్యూస్, గెట్ 5 ఆఫర్ లెటర్స్, చూస్ 1 కంపెనీ వేర్ యూ వాంటెడ్ టు జాయిన్. దట్ షుడ్ బి ది ఐడియా ఆల్వేస్. మీ మంచి సీనియర్ పీపుల్తోనో లేకపోతే మన గంప సార్ ఉంటారు, అలా మంచి పీపుల్తో కూర్చొని ఏ కంపెనీ జాయిన్ అవ్వాలనే డిస్కస్ చేయలేకపోతే మీ పేరెంట్స్ ఉంటారు, మీ సీనియర్స్ ఉంటారు, మీ ఎల్డర్ పీపుల్, మీ బ్రదర్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని చూస్ చేసుకొని దెన్ యూ జాయిన్. I trust definitely you'll take this advice from me and you'll follow this. Isn't it, guys? Thank you. So this should be the way. Next, coming to frequently asked questions. I'll explain you about do's and don'ts. First of all, company interview కి వెళ్ళేటప్పుడు మనకి ఏం కావాలని చెప్పారు ఇందాక? Yeah? What is that we need? Resume or CV, right? సో మీ CV మీకు చేతిలో ఉన్నప్పుడు మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీకేం కావాలంటే రైట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కంపెనీస్ ఇన్ఫర్మేషన్. ఆల్వేస్ if you are really confident about the company which you are going to hit the interview, there ends the matter, you will be picked. Why? Because you should know ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ ఫౌండర్ ఎవరు, ఆ కంపెనీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి మనకి, ఆ తర్వాత ఆ కంపెనీలో ఏ పొజిషన్కి మనం అప్లై చేస్తున్నాము, ఆ కంపెనీ పొజిషన్స్లో మనం అప్లై చేసేది ఉందా లేదా, ఇవన్నీ కూడా ఈ రోజులో చిన్న చిన్న కంపెనీస్ కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. Isn't it? So just go through, log into the website and check all these things before interview కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు సపోజ్ డెల్ ఇంటర్నేషనల్కి వెళ్తున్నారు అనుకోండి, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ డెల్? మైకెల్ డెల్. అండ్ వెన్ వాజ్ ఇట్ ఫౌండెడ్, ఆ ఇయర్. తర్వాత ఆ డెల్ కంపెనీస్కి ఎన్నెన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో, అబ్రాడ్లో ఎన్నెన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే ముందు అమ్మాయి ఎటువంటిది లేకపోతే అబ్బాయి ఎటువంటి వాళ్ళు అనేది మొత్తం తీసుకుంటాం ఇన్ఫర్మేషన్ కదా. అబ్బాయి అయితే అసలు ఇంకా అమ్మాయి ఏం చదువుకుంది, ఏ ఊరు ఏంటి అన్నీ క్లియర్ కట్గా ఫాదర్ మదర్ని అడిగి తెలుసుకుంటారు. అండ్ ఈవెన్ అమ్మాయి పేరెంట్స్ ఏంటి, అమ్మాయిలు ఏంటి, ఆ అబ్బాయి ఏంటి అనేది ఎంతో కీన్గా మనం కనుక్కొని పెళ్లి చేసుకుంటాం. ఏ సార్ నో? అలాంటప్పుడు మనం పని చేయబోయే కంపెనీ గురించి మనం తెలుసుకోవాలా లేదా అండి? ఒకవేళ మనకి జాబ్ వస్తే అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే మనం ఇవన్నీ తెలుసుకున్నామనంటే మన కాన్ఫిడెన్స్ లెవెలే వేరుంటుంది. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తే నేను పనిచేసే కంపెనీ గురించి మీకు ఎంత తెలుసు అనేది కూడా నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది మీ దగ్గర తెలుసుకోవాలని. ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే నా కంపెనీ గురించి నువ్వు తెలుసుకుంటావు కదా. సో 10 మంది వస్తే అట్లీస్ట్ ఇద్దరే ఉంటారు. ఆన్ ద స్కేల్ ఆఫ్ 10, when I take 2 people will be knowing about my company and 8 people doesn't know what my company is about. చాలా మంది జాబ్ వస్తే చాలా అనుకుంటారు, కానీ ఆ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ సంగతి తెలుసుకోం. అలా అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకున్న, అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకున్న తెలుసుకోకుండా చేసుకుంటున్నారా? ఇది కూడా అంతే. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళబోయే కంపెనీ గురించి మీకు 100% మీరు తెలుసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వెబ్సైట్స్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. లేకపోతే ఓకే ఫైన్, మీకు ఎవరైనా ఆ కంపెనీలో తెలిస్తే తెలుసుకోండి, రాసుకోండి పాయింట్స్, ఒక్కసారి వెళ్ళే ముందు చూసుకోండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరుంటుంది. మీరు ట్రై చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. చెప్తే అర్థం కాదు. మీరు ఏం చేస్తారంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఆ కంపెనీ లాగిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకుని రాసుకొని దాని తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరుంటుంది. 1000 మంది వెనుకున్న ఈ జాబ్ నాదే అనుకొని వెళ్ళండి. ఉండొచ్చు 1000 members may be at the back of you for the same position. Doesn't matter for you. You think that you are unique, you are branded, and you have some information about the company and you have full information about yourself. మనం అప్లై చేస్తున్నాము అంటే ఆ కంపెనీలో మనకి తగ్గ జాబ్ ఉందనే కదా అప్లై చేస్తుంటాము. సో వాట్ ఎల్స్ యూ నీడ్ దెన్? నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ ఈజ్ రైట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, యువర్ ఇన్ఫర్మేషన్, లెఫ్ట్ ఈజ్ ద కంపెనీస్ ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే 9:30 మార్నింగ్ ఇంటర్వ్యూ అంటే 9:29 కల్లా అక్కడికి వెళ్ళా నేను, అసలు ఇన్ టైం అంటారు. అట్లీస్ట్ ½ an hour బిఫోర్ యూ హ్యావ్ టు రీచ్ ద ప్లేస్. ½ an hour. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే మనకి ట్రాఫిక్స్ తెలుసు. ఎస్ ఆర్ నో? చాలా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి, లేకపోతే మీరు వెళ్ళేటప్పుడు బస్సు అందకపోవచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి. క్యాన్ దీస్ బి ద రీజన్ ఫర్ యూ? ఈ రీజన్స్ కాకూడదు. ఒక ½ an hour లేదా 1 hour బిఫోర్ మీకు తెలుసు మీ ఇంటికి ఆ ప్లేస్కి ఎంత దూరం ఉంటుంది అనేది. సో కాబట్టి ఎంత ముందు వెళ్తే అంత మంచిది.
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ వెళ్ళారంటే మీ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది, ఏ క్యాబిన్లో జరుగుతుంది, మీకు అక్కడ వాటర్ ఎక్కడ ఉంది, సమ్మర్ కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు డ్రింక్ సమ్ వాటర్. అక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఎంతమంది ఇంటర్వ్యూకి వచ్చిన్నారు, ఆ కంపెనీ ఎలా ఉంది అసలు అన్నీ చూసుకోవడానికి కూడా మీకు వీలవుతుంది. ఎప్పుడైతే మీరు అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదే కనుక సడన్గా 9:30కి ఇంటర్వ్యూ అయితే మీరు 9:29 కరెక్ట్గా 9:30కి అక్కడికి వెళ్ళారు, ఫస్ట్ నేమ్ మీదే వచ్చింది, మీకేం చేస్తారో కూడా మీకే అర్థం కాదు, అవునా కదా? ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలో తెలీదు. అక్కడ అందులో ఈ మధ్య అన్ని కంపెనీస్కి, ఇప్పుడు మా కంపెనీ కూడా ఒక ఫార్మాట్ ఉంది, ఓ పెద్ద 2 పేజీల ఫార్మాట్ రాయాలి మీరు. దో యూ హ్యావ్ యువర్ CV రెజ్యూమే విత్ యూ, యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ ఎ ఫార్మ్ అకార్డింగ్ టు మై కంపెనీస్ నార్మ్స్. అది ఫిలప్ చేయాలి. మీరు వెళ్ళంగానే ఏమవుతుంది, మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్ళాలి, బట్ మీరు ఇంకా ఫామ్ ఫిలప్ చేయాల. మీకు అక్కడ అసలు వాష్రూమ్ ఎక్కడుందో తెలియదు, అట్లీస్ట్ కనీసం మంచినీళ్ళు తాగుదామంటే మంచినీళ్ళు ఎక్కడున్నాయో తెలియదు. ఎవరైనా మీకు రెడీగా అక్కడ ఉండి వాటర్ ఇస్తారు అనుకుంటున్నారా? ఎవరు మీరే వెళ్ళి అన్నీ చూసుకొని కంఫర్టబుల్గా కూర్చొని యూ షుడ్ బి రెడీ విత్ యువర్ CV, కంపెనీ ఫార్మాట్ CV ఫిల్ చేసిన తర్వాత. సో దిస్ ఇస్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ప్లీజ్ గో హిట్ ద ప్లేస్, సిట్ దేర్, బీ కంఫర్టబుల్. మనకేమవుతుందంటే ఇప్పుడు తెలియని దారిలో వెళ్తుంటే ఆగి వెళ్తాం, అవునా? తెలిసిన దారిలో వెళ్తే ఆగుతామా? స్ట్రైట్గా వెళ్ళిపోతాం. మన ఇంటికి వెళ్ళమంటే సీదా వెళ్ళిపోతాం, స్ట్రైట్గా ఎక్కడ ఆగం. అదే ఎవరైనా ఫ్రెండ్ ఇల్లు కొత్తగా వచ్చారు ఎక్కడి నుంచో ఎత్తుక్కొని వెళ్తాం, అవునా? ఇది కూడా అంతే, ఇంటర్వ్యూ కూడా అంతే. కొత్త ప్లేస్ అయితే వెతుక్కుంటాం. అదే కనుక వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అన్నీ తెలుస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా, మీకు వాష్రూమ్ వెళ్ళాలి, టక్మన్ వెళ్ళేసి వస్తారు, వాటర్ కావాలి, వెళ్ళి వాటర్ తాగేసి వస్తారు. అక్కడ తడుముకునే అవకాశం ఉండదు. ఈ తడుముకుంటూలోనే మన కాన్ఫిడెన్స్ లెవెల్, ఎంత కాన్ఫిడెన్స్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళినా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పడిపోతూ ఉంటుంది. సో కాబట్టి మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ బై రీచింగ్ ద ప్లేస్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. నెక్స్ట్ కమింగ్ టు వన్ మోర్ డూస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకింగ్ ఆఫ్ ద డోర్. నేను చెప్పా కదండి ఇందాక మెట్రిక్స్ గురించి మాట్లాడుకుందామని. ఆ మెట్రిక్స్లో కూడా ఏంటంటే చాలా, ఒక MNC అయితే 20 to 30 మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్లో అట్లీస్ట్ కొన్ని 50% మీరు కంప్లీట్ చేసుకున్నా చాలు, కంపెనీ విల్ హైర్ యూ. ఏంటంటే మీ యాటిట్యూడ్, మీరు ద వే యూ వాక్, ద వే యూ టాక్, ద వే యూ నాక్ ద డోర్, ఇవన్నీ కూడా మెట్రిక్స్. సో నాకింగ్ ద డోర్ దగ్గర నుంచి ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఏ బ్రీఫ్ వే. నాకింగ్ ద డోర్, మన నక్కులతో టక్ 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 అని ఒక 3 times కొట్టి జస్ట్ డోర్ ఓపెన్ చేసినాక మే ఐ కమ్ ఇన్ సార్ అని అంటే ఇన్సైడ్ ప్యానల్ ప్లీజ్ కమ్ ఇన్ అంటారు. దెన్ యూ ఎంటర్. మనం ఏం చేస్తాం, టెన్షన్కి అమ్మో వెళ్తున్నాం కదా అని చెప్పి గబగబా వెళ్ళి కొట్టేస్తాం, లేదా అసలు కొట్టం, సైలెంట్గా నుంచుండిపోతాం భయానికి. లోపల వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తుంటారు, మీరు వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈదర్ థింగ్స్ విల్ హ్యాపెన్, isn't it? Don't worry, relax, knock the door with your knuckle 3 times, open the door and say may I come in sir. లోపల నుంచి ప్యానల్ ప్లీజ్ కమ్ ఇన్ అంటారు. దెన్ యూ ఎంటర్. సెకండ్ థింగ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద ఇది ఏంటంటే అక్కడ చైర్ ఉంటుంది కదా, బర్ర లాగుతాం ఆ టెన్షన్లో. లాగి చూస్తుంటాం కూర్చోమంటారా వద్దా, కొంతమంది ఆ టెన్షన్లో కూర్చునేస్తారు కూడా. వెయిట్ ఫర్ దేర్ సే. ఒక్కసారి నెమ్మదిగా ఆ చైర్ని కొంచెం లాగండి, లేదా చైర్ పక్కకి నుంచి ఉంటే వాళ్ళే చెప్తారు ప్లీజ్ బీ సీటెడ్ అని. అప్పుడు స్లోగా కొంచెం లాగి అప్పుడు సిట్ డౌన్. అంతేగాని ఆ టెన్షన్లో ఏం చేస్తామనంటే గబుక్కని బర్ర లాగేస్తాం. ఫస్ట్ ప్యానల్ వాళ్ళు కూడా ఇలా చూస్తారు. అప్పుడు అనుకుంటే బాబు టెన్షన్ పడుతున్నట్టున్నాను, యూ రిలాక్స్ అంటారు. అక్కడే సగం మార్కులు పోతాయి మనవి, అవునా? సో కాబట్టి స్లోగా వెళ్ళండి. టెన్షన్ అనేది కామన్, అస్సలు ఉండకూడదని చెప్పట్లేదండి. వెళ్ళిపోయి ఆ కాలు మీద కాలేసుకుని ఏంటి ఇంటర్వ్యూ చేయండి అనకండి, అదర్ వే రౌండ్. ఓకే, కొద్దిగా గొప్ప టెన్షన్ అనేది కామన్, అది ఉంచుకోండి. కానీ మరీ టెన్షన్ పడిపోయి ఇంటర్వ్యూ పాడు చేసుకోకుండా వెళ్ళి సైడ్ నుంచి ఉంటే ప్లీజ్ బీ సీటెడ్ అంటారు. అప్పుడు జస్ట్ గో టేక్ యువర్ సీట్ అండ్ సిట్. థర్డ్ వన్ వచ్చేసి వెళ్ళంగానే ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న మన సామాన్ అంతా వాళ్ళ టేబుల్ మీద పెడతాం. అది వాళ్ళ టేబుల్ కదా, మనం ఫైలో పర్సో ఏదో తీసుకొని వెళ్తాం. అవన్నీ ఏం చేస్తాము, ఇదే టెన్షన్తో మళ్ళీ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెడతాం. పెట్టిన తర్వాత ఐడియా వస్తుంది తీయాలా వద్దా. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సమస్య, మనకి టేబుల్ వాళ్ళది, వాళ్ళు ఏదో ఫైల్స్ పెట్టుకున్నారు, మనం ముందు కూర్చున్నాం. కాబట్టి మీరు తీసుకెళ్ళిన ఫైల్ కానీ పర్స్ కానీ ఏం చేయాలి, పక్కన సైడ్ రైట్ సైడ్ జస్ట్ డ్రాప్ ఇట్ ఇఫ్ ఇట్స్ యువర్ బ్యాగ్. స్పెషలీ లేడీస్ అమ్మ, ఆడపిల్లలందరూ బ్యాగ్ అయితే రైట్ పెట్టుకోండి. అదే మీ ఫైల్స్ ఏమన్నా ఉంటే జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ ల్యాప్, బట్ నాట్ ఆన్ ది టేబుల్. ఓకే, ఆ కంగారుగా కింద పడేసుకోకండి. ఏది ఒకవేళ కింద పడిపోయింది అనుకోండి, దాని గురించి వర్రీ అవుతా, దాన్నే చూసుకోకండి, ఎక్కడ ఎలుగెత్తుకెళ్ళిపోదు.
ఓకే, అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. మన పొరపాటున అది కింద పడిపోతుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్ కంటే ముందు కింద ఫైల్ లేకపోతే పెన్ను లేకపోతే పర్సో ఏదో ఒకటి. సో కాబట్టి కంఫర్టబుల్గా మీకు తీసుకెళ్ళిన సామాన్ మీరు రైట్ సైడ్ పెట్టుకోండి. ఇంటర్వ్యూ అయిపోయినాక చక్కగా థ్యాంక్ యూ సార్ పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైల్, పుట్ ఇట్ ఆన్ యువర్ ల్యాప్. ఇఫ్ ఇట్స్ నాట్ ఈవెన్ కంఫర్టబుల్, అగైన్ రైట్ సైడ్ యూ కెన్ పుట్ ఇట్. దిస్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్లో చేసేది. తర్వాత ఈ సెక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్స్ ఇస్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కంటే ముందు కొన్ని టిప్స్ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళంగానే చక్కటి చిరునవ్వు, చిన్న స్మైల్. నవ్వుకి చిరునవ్వుకి చాలా తేడా ఉందండి. ఎలాగనే గుడ్ మార్నింగ్ అనకండి, ఓకే? చిన్న స్మైల్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్. సారు మేడం ఉంటారండి, ఎవరికి ఫస్ట్ చెప్పాలండి అని అడిగారు మొన్న నన్ను. సార్ మేడం ఉంటే ఎవరు ఏమనుకోరండి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అనండి. లేదా మీకు మేడం బాగా నచ్చితే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అనండి. వాళ్ళు దాన్ని బట్టి మీకేం మార్క్స్ వేయరు కదా, కాబట్టి అక్కడ పెద్ద కన్ఫ్యూజన్. అందరూ సార్లే ఉంటే సమస్య లేదు, గుడ్ మార్నింగ్ సార్. అందరూ మేడమ్సే ఉంటే గుడ్ మార్నింగ్ మేడం కదా. వీళ్ళు వాళ్ళు ఉంటే మేబీ గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడంని చూడకండి, ఓకే? గుడ్ మార్నింగ్ సార్ అని మేడంని సార్ మేడం అని సార్ని చూడకండి. కాకపోతే ఎవరు ఎక్కడ ఉంటే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి చక్కగా కంఫర్టబుల్గా కూర్చోండి. ఎట్లా? ఒక చిన్న స్మైల్. స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం టెన్షన్లో ఉన్నప్పుడు మనకి స్మైల్ రాదు, కానీ అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా ఒక చిన్న చిరునవ్వు అనేది ఏంటంటే మీకు రిలాక్సేషన్ ఇస్తుంది, చాలా రిలాక్స్ అవుతారు మీరు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అనగానే ఇప్పుడు నేను కూడా పైకి రాగానే ఇంతమందిని చూసరికి కొద్దిగా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే నేను కూడా ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్ కదా, చెప్పాక గంబాసా స్టూడెంట్ అని. అమ్మ ఇంతమందిని అడ్రస్ చేయటమా అని ఒక నిమిషం అనిపిస్తుంది, కానీ ఒక చిన్న చిరునవ్వుతో హ్యాపీ ఆఫ్టర్నూన్ అనుకుంటూ మొదలు పెట్టా. ఎస్ ఆర్ నో? అంతే, ఎవరైనా అంతే. కాబట్టి వెళ్ళంగానే ఒక్కసారి ఒక చిన్న చిరునవ్వుతో సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని, దెన్ రిలాక్స్. అక్కడ ఒక 50% రిలాక్స్ అయిపోతాం. తర్వాత వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా కూడా మీరు ఐ టు ఐ కాంటాక్ట్ అనేది లేకుండా మాట్లాడతాం. ఇది కూడా ఒక మేజర్ మిస్టేక్ కదా. వాళ్ళు క్వశ్చన్ అడుగుతూ ఉంటే మనం పైకి చూస్తుంటాం, దేవుడా, లేకపోతే ఇలా ఇంక ఇలా నొక్కేసుకుంటా ఉంటాయి నక్కుల్స్, లేదా కొంతమంది ఆడపిల్లలు తెలియక ఇలా కొరికేస్తుంటారు కదా. ఇలాంటివన్నీ చేయకుండా ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకే. అట్లా అని చెప్పి ఇలా చూస్తూ ఉండకండి, ఎంతవరకు అవసరమో అంతవరకు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకుంటూ జస్ట్ పైన కింద చూస్తే ఏమవుతుందంటే మీరు టెన్షన్గా ఉన్నారని ఒక గ్రాస్పింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి పైన ఇలా కింద చూసుకుంటూ టెన్షన్ క్రియేట్ చేసుకోకుండా అట్లీస్ట్ కొద్దిసేపు మనం ఇప్పుడు నేను ఎలా ఆసిలేషన్, ఒక ఫ్యాన్ ఇలా చూస్తున్నప్పుడు ఫ్యాన్ ఇలా తిరుగుతుంటుంది కదా ఆసిలేషన్, అట్లా అని చెప్పి నేను నాకు వీళ్ళంటేనే చాలా ఇష్టం అని చెప్పి ఇలానే మేడంనే చూస్తాను, నేను సార్ని చూడండి అన్నారు అనుకో, మేడం ఫుల్ 100 మార్క్స్ వేస్తుంది, సార్ పెద్ద 0 వేస్తుంది. సార్నే చూస్తున్నారు అనుకోండి, మేడం పెద్ద 0 వేస్తుంది కదా. సో కాబట్టి ఫ్యాన్ ఆసిలేషన్ ఎట్లా ఉంటుందో అలా ఇలా చూసుకుంటాం. కాకపోతే క్వశ్చన్ ఎవరైతే అడుగుతారో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరైనా క్వశ్చన్ అడిగారంటే నేను మీ అందరికీ కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా, కానీ మోస్ట్ మళ్ళీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తా. కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు అడిగిన పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్ పీపులే. మీరు వాళ్ళు అడిగారు కదా అని చెప్పి వాళ్ళ వైపే చూసి చెప్తుంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, ఈవెన్ దే ఆల్సో విల్ ఫీల్ ఇన్ ద ప్యానల్. సో ఒక్కసారి ఇలా మాట్లాడుతూ మళ్ళీ ఇలా రండి, ఇలా వచ్చి మళ్ళీ అగైన్ గో టు దట్ పర్సన్. ఇఫ్ పర్సన్ ఫ్రమ్ హియర్ దే ఆర్ ఆస్కింగ్, ఫ్రమ్ హియర్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ అండ్ ఒక్కసారి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ అగైన్ లైక్ దిస్. బట్ ఈ ఐ టు ఐ కాంటాక్ట్ మటుకు మర్చిపోకండి దయచేసి అందరూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా ఏది అసలు మనము అక్కడ కూర్చుంటే మన సంగతి మనమే మర్చిపోతాం. సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నా సంగత అనుకుంటారు, అంటారు. నో ఆవు ఫిల్లర్స్ అట్ ఆల్. మీ గురించి మీరు చెప్తున్నప్పుడు కంఫర్టబుల్గా హ్యాపీగా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీరు డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా వదిలి అప్పుడు మళ్ళీ కంఫర్టబుల్గా మీరు ఆన్సర్ చేయడం మొదలుపెట్టారంటే వండర్ఫుల్గా మీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఐ టు ఐ కాంటాక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ థింక్ థర్డ్ వన్ మీ అందరికి తెలిసే ఉంటుంది, చెప్తారు ఎవరన్నా? విచ్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. someone told me confidence level fine. No, someone told me body language fantastic. మీరందరూ ఫుల్ సూపర్బ్ స్టూడెంట్స్. బాడీ లాంగ్వేజ్ మీకు సెషన్ అయినట్టు కూడా ఉంది కదా, ఇన్విజిబుల్ ఆల్ఫాబెట్స్ రామ్ గారిది. బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కండి అందరూ అంటారు నేను ఊరు నుంచి వచ్చానండి నాకు మాట్లాడటం చేత కాదు, ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాను అని అంటారు.
మీ వర్డ్స్ ఒక 8% తీసుకుంటారండి. బాడీ లాంగ్వేజ్ మోర్ ఇంపార్టెంట్. నేను మాట్లాడుతున్నా, నా చెయ్యి ఒక పని చేస్తున్నా, కళ్ళు ఒక పని చేస్తున్నా. ఈ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే మీరు మాట్లాడుతూ ఇట్లా చక్కగా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అదర్ పర్సన్ ఆల్సో విల్ ఫీల్ టు లిసన్ టు యూ. వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి తెలియకుండానే మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచి అవతల వాళ్ళకి చాలా ఇంప్రెషన్ ఇస్తూ ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్. సో ఈ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు అనుకోకండి నాకు ఇంగ్లీష్ రాదు, నేను విలేజ్ నుంచి వచ్చా, నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఇవన్నీ మీరు అనుకోకండి. ఇందాకే చెప్పారు ప్రదీప్ గారు, యువర్ అ బ్రాండ్. ఎవ్రీవన్ యువర్ అ బ్రాండ్. సో ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, మీకు వచ్చింది మీరు అటెంప్ట్ చేసి రండి. హూ ఈస్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్? నో వన్, ఓన్లీ గాడ్ ఈస్ పర్ఫెక్ట్. నేర్చుకుంటాం ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత రెండో ఇంటర్వ్యూలో ఇంకోటి నేర్చుకుంటాం, మూడో ఇంటర్వ్యూలో ఇంకొకటి నేర్చుకుంటాం. అట్లా వీ కీప్ ఆన్ లెర్నింగ్. డజంట్ మ్యాటర్, వన్ డే విల్ కమ్ ఫర్ అస్. ఈరోజు కాకపోతే రేపు సెలెక్ట్ అవుతాం, రేపు కాకపోతే ఎల్లుండి సెలెక్ట్ అవుతాం. ఇఫ్ నాట్ 10 ఇంటర్వ్యూస్, 11th ఇంటర్వ్యూ విల్ సెలెక్ట్. ఇజంట్ ఇట్? దట్స్ ఇట్. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని చెప్పి ఎప్పుడు బాధపడకండి. దెర్ ఈస్ అ సేయింగ్, సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ అదృష్టం, సెలెక్ట్ చేసుకోకపోతే నా అదృష్టం, ఇంకో మంచి కంపెనీకి వెళ్తాను కదా. సెలెక్ట్ చేసుకుంటే నన్ను వాళ్ళ అదృష్టం, పని చేస్తా చక్కగా. లేదా నా అదృష్టం, మేబీ ఇంతకంటే మంచి కంపెనీ ఆఫర్ ఉందేమో మనకి. ఎస్, సో ఇంకో మంచి కంపెనీకి వెళ్ళండి. అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్. గాడ్ ఈజ్ దేర్ టు టేక్ కేర్. ఆ రోజు మీరు మంచిగా పర్ఫామ్ చేయాలంటే మీరే మంచిగా పర్ఫామ్ చేస్తారు. సో ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, డజంట్ మ్యాటర్, బట్ యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. టేక్ దాట్ అండ్ కమ్ బ్యాక్ విత్ హ్యాపీనెస్. అంతేగాని నాకు డిప్రెషన్ వచ్చేసింది, 10 ఇంటర్వ్యూలకి వెళ్ళా, నేను ఒక్కటి సెలెక్ట్ అవ్వలేదు అనేది నెవర్. ఇంపాక్టియన్స్గా అస్సలు నెవర్ యూ విల్ ఫీల్ దాట్. ఓకే, సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ కమింగ్ ఈజ్ యువర్ టోనాలిటీ. మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే ఈ టెన్షన్కి తడబడిపోయి మాట్లాడతాం. ఒక్కొక్క వర్డ్ రాదు, మింగేస్తూ ఉంటాం మనం. ఆ మింగేయటం కానీ ఇలాంటివన్నీ ఏమొద్దు. చెప్తున్నాను కదా, ఒక డీప్ బ్రీత్ తీసుకొని కంఫర్టబుల్గా, నేను మీతో మాట్లాడుతూనే డీప్ బ్రీత్ తీసుకుంటూ మాట్లాడుతున్నా. ఒక్కోసారి వినిపిస్తుంది కూడా ఈకో మీకు. ఎస్, అక్కడ కూడా అంతే. మీరు డీప్ బ్రీత్ తీసుకోమన్నాను కానీ అనకండి. రామ్దేవ్ బాబా గారి దగ్గర చేస్తాం కదా, ఏంటి దాన్ని ఏమో అంటారు, ప్రాణాయామం కాదు, ఈ పొట్ట లోపలికి వెళ్ళి వస్తూ ఉంటుంది, కపాలభాతి లాగా అనకండి. ఓకే, టేక్ ఎ డీప్ బ్రీత్ స్లోలీ అండ్ లీవ్ ఇట్ స్లోలీ. దట్స్ ఇట్. అండ్ అగైన్ స్టార్ట్ ఆన్సరింగ్. టోనాలిటీ, టోన్ కూడా అంతే. ఎప్పుడైతే మీకు ఆ టోన్ తడబడుతుందో ఆ టెన్షన్కి, ఒక్కసారి ఇలా ఆగి మళ్ళీ స్టార్ట్ చేయండి. సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో, ఎస్ ఆర్ నో. ఆ క్వశ్చన్ ఒక పెద్ద డైలమా చాలా మందికి. నేనేం చెప్తా, నా గురించి ఏం చెప్తా, సీవీలో ఉందిగా చూసుకో అన్నారు ఒకళ్ళు వచ్చి మొన్న. సీవీలో ఉందిగా చూసుకో అంటే నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు లిసన్ టు దమ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లున్నాయో, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుందో, ఇదన్నీ కావాలి కదా అని చెప్పి ఒక అమ్మాయి వస్తే, అమ్మ లక్ష్మి నువ్వు చెప్పు, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే, అన్నీ ఉన్నాయి కదండి టీవీలో, అన్నీ మళ్ళీ అడుగుతారు అంటుంది. అడగటం కాదు తల్లి, ఐ జస్ట్ వాంట్ టు లిసన్ టు యూ అని అంటే, సరే ఏం చెప్పి, అప్పుడు ఏం చెప్పాలి నేను అంటే, అది కూడా నేనే చెప్పాను. నీ పేరు, నువ్వు చదువుకున్నావు, మీ ఊరేది, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు, నీకు ఎంతమంది అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు, అది అన్నీ చెప్పమ్మా అని అంటే ఓకే అని. అప్పుడు మళ్ళీ మీకు వచ్చు, రాదని కాదు, ఆ టెన్షన్లో ఏమైందంటే సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నా సంగతి నేనా ఏం చెప్తా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దెర్ ఈస్ లాట్ అబౌట్ యూ టు సే. చక్కగా మీ పేరు, ఐఎమ్ జయ, I'm a commerce graduate. I've done my master's in so-and-so university. My family background, my family consists of 5 members. My father, mother and my siblings. And I'm a native of so-and-so place. I hail from so-and-so place. All these things, your hobbies, strengths, everything, what not? ఇంత ఏజ్కి ఎన్నో అచీవ్ చేస్తున్నారు మీరు. చెప్పండి మీ గురించి మీరు. ఆ చెప్పేటప్పుడు కూడా ఇంకొక చిన్న సవరణ ఇక్కడ ఏంటంటే, ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు తెలియక ఒక చిన్న తప్పు ఏం చేస్తారంటే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే మై ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 5 members. ఇట్ షుడ్ బి సో ప్రిసైజ్. ఎందుకు ప్రిసైజ్ అంటున్నానంటే, ఐ విల్ టెల్ యూ ఈవెన్ దాట్ ఆల్సో. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మై ఫాదర్, మదర్ అండ్ 2 siblings, 3 siblings, 1 sibling, సిబ్లింగ్స్ అయితే ఐమ్ ఓన్లీ డాటర్ అని చెప్పుకోండి. ఈ సిబ్లింగ్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, మై ఫాదర్ ఈజ్ a bank manager, my mother she's working for some other private institution, and coming to my siblings, my brother is working for Microsoft in US, my sister is working for Wipro in UK. మరి నువ్వు ఇంకెక్కడ ఎందుకున్నావు అన్న క్వశ్చన్ వస్తుంది నాకు.
అండ్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ యూ. అంటే ఏంటి, ఒక 6 నెలలు నేను ట్రైనింగ్ ఇస్తే నీ బ్రదరు నీ సిస్టర్ ఊరుకుంటారు అక్కడ వాళ్ళు, నేను తీసుకొని వెళ్ళిపోతారు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఏంటంటే అంటిల్ అన్లెస్ ఒక ఇంటర్వ్యూయర్ అడగాలి మీ బ్రదర్ ఏం చేస్తున్నారు అని అడిగితే చెప్పండి, అప్పుడు చెప్పొద్దంట్లా. మనమే ఇన్వైట్ చేసుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే మా బ్రదర్ అక్కడ యూఎస్లో ఉన్నారు, మా సిస్టర్ ఇక్కడ యూకేలో ఉంది అని అంటే ఒక 6 months 1 year తర్వాత మీ బ్రదర్ సిస్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుని ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి వచ్చావు కదా అనుకుంటారు ఇంటర్వ్యూయర్స్. సో కాబట్టి ఏంటంటే ఐ హ్యావ్ 2 siblings ఇనఫ్. జాబ్ ఎవరికి ఇస్తున్నాము? మీకు ఇస్తున్నాం, ఇజంట్ ఇట్? సో కాబట్టి సిబ్లింగ్స్ గురించి మాట్లాడకండి. మీ సిస్టర్ బ్రదర్స్ ఎక్కడున్నారు అనేది అంటిల్ అన్లెస్ ఇంటర్వ్యూయర్ ఆస్క్ యూ డోంట్ సే. మనం ఏంటంటే వీఆర్ ఇన్వైటింగ్ ది ప్రాబ్లం. ఈ జాబ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ 6 months 1 year తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఈ 6 months 1 year నేను ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలని ఒక ఎంప్లాయర్కి ఒక ఐడియా. సో మీరు ఎంత బాగా ఇంటర్వ్యూ చేసినా ఏమవుతుంది? యూ విల్ బి ఏ ప్రొజెక్ట్ అగైన్ 1 more ఇంటర్వ్యూ. సో కాబట్టి ఏంటంటే ఇంటర్వ్యూలో ఎంత ప్రిసైజ్గా ఉండాలంటే అంత ప్రిసైజ్గా ఉండాలి. ఫస్ట్ ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ జయలక్ష్మి అని చెప్పండి. తర్వాత ఒక ఇంటర్వ్యూ అయిపోయింది, రెండో ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మీరు ఏంటి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఐమ్ జయలక్ష్మి. వాట్ ఈజ్ యువర్ నేమ్? థర్డ్ ఇంటర్వ్యూ జయలక్ష్మి. ఇలా ప్రిపేర్ అయిపోవాలి, ఇలా షార్ప్ అయిపోవాలి. మీరు ఎంత ప్రిసైజ్గా మాట్లాడితే అంత మంచిది. ఇంటర్వ్యూస్లో అడిగిన దానికి చక్కటి ఆన్సర్ ఇవ్వండి, అక్కడ కట్ చేయకండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే జయ అనుకోండి, జయలక్ష్మి. అక్కడ ప్రిసైజ్ వద్దు. బట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మటుకు ఇట్ షుడ్ బి సో ప్రిసైజ్. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డోంట్ ఇన్వైట్ ఎ ట్రబుల్. మీ ఆన్సర్స్లోనే మా ఇంకో క్వశ్చన్ ఉంటుందండి. సో కాబట్టి ఇన్వైట్ చేసుకోకుండా ట్రబుల్ ఇవన్నీ కూడా పాటించి నెక్స్ట్ టోనాలిటీ గురించి చెప్తున్నాను కదా, టోన్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్గా లేకపోతే 5 minutes కూడా మీరు వినలేరు, ఇజంట్ ఇట్? ఇంటర్వ్యూర్ కూడా అంతే, 1-2 minutes చూసిన తర్వాత సెకండ్ మినిట్ మాట్లాడాలనిపించదు మీరు క్లియర్గా మాట్లాడకపోతే. ఆ టెన్షన్లో తడబడతాం. ఒక 1 second 2 seconds ఫైన్, బట్ తర్వాత క్లియర్ చేసేసుకోండి. క్లారిటీ లేకపోతే ఓకే ఫైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. సో డోంట్ ఇన్వైట్ దట్ ట్రబుల్ ఆల్వేస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఇంటర్వ్యూకి వెళ్ళాక వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే మీరు ఇవ్వండి, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే మీరు ఇవ్వండి. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మీరే వెళ్ళిపోయి అడిగేసేయకండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఇంటర్వ్యూ, ఇజంట్ ఇట్? అంతేగాని వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినా నేను అనకండి. లేదా ఆ షేక్ హ్యాండ్ కూడా ఇలా ఇస్తాం మనం, అంటుకుంటే ఏమైనా అయిపోద్దేమో అని. ఫర్మ్స్ షేక్ హ్యాండ్, మీ షేక్ హ్యాండ్లోనే మీ కాన్ఫిడెన్స్ అనేది తెలిసిపోతుంది. అట్లా అని చెప్పి గట్టి గుంజి కింద పడేయకండి. ఓకే, షేక్ హ్యాండ్, ఫర్మ్ షేక్ హ్యాండ్, ఆ బాడీ షేక్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆ వాయిస్లో ఈ షేక్ హ్యాండ్లో తెలిసిపోతుంది మీరు ఎంత కాన్ఫిడెంట్ అనేది. ఆ తర్వాత ఇంక కొంచెం ఎంతూజియాజం ఎక్కువ వద్ది. మాకు ఎంతో మంచి క్యాండిడేట్ వచ్చారు కదా, ఎట్లా ఇంకేం స్కిల్ సెట్స్ ఉన్నాయి చూసుకొని వీ వాంటెడ్ టు హైర్ దెమ్ అనే ఒక ఇంప్రెషన్ మీ హ్యాండ్ షేక్ హ్యాండ్లోనే వచ్చేస్తుంది. ద వే యూ వాక్ చేసేటప్పుడు కూడా అంతే. ఏంటో సిగ్గుపడుకుంటే ఇలా నడవకండి, అట్లా అని ఇలా నడవకండి. న్యూట్రల్. ఈవెన్ యువర్ వాక్ ఆల్వేస్ మ్యాటర్స్, యువర్ టాక్ ఆల్వేస్ మ్యాటర్స్, అండ్ ద వే యూ shake your hand matters. This is the 5th one. Okay, and this is the most important question they'll ask you. Tarvata next one more important thing is cell phones తీసుకెళ్తుంటాం ఇంటర్వ్యూస్లో. ఈ సెల్ ఫోన్స్ కూడా అంతే. అక్కడికి వెళ్తాం కరెక్ట్గా కాన్ఫిడెన్స్ అంతా పుంజుకొని వెళ్తాం. ఇక్కడ ఇంపాక్ట్లో చెప్పిన క్లాసెస్ అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటుంటాం, పాయింట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటాం. కరెక్ట్గా వెళ్తాం, లోపలికి వెళ్ళేటప్పుడే నువ్వు వస్తానంటే నేను వద్దంటా అని అంటది ఫోన్. అప్పుడే, లేదా ఇప్పుడు రీసెంట్గా రచ్చ 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 అలా ఉంటుంది. సో ఈ సెల్ ఫోన్ అనేది పెట్టుకోండి మీ దగ్గర, కానీ వైబ్రేషన్ మోడ్, లేదా నన్ను అడిగితే ప్లీజ్ ఆ 5-10 minutes ఇంటర్వ్యూ అప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇది మటుకు చాలా డిస్టర్బ్ చేస్తుంది ఈ సెల్ ఫోన్. ఎంతో యూస్ఫుల్, కానీ ఇంటర్వ్యూ రోజు మటుకు అట్లీస్ట్ స్విచ్ ఆఫ్ చేసి మీ పాకెట్లో పెట్టుకోండి, లేదా పర్స్లో పెట్టుకోండి. ఆ ఇంటర్వ్యూ అప్పుడు తీసుకొని వెళ్ళారంటే మీరు ఎంతో పుంజుకున్న కాన్ఫిడెన్స్ అంతా ఈ ఒక్క రచ్చతో రచ్చైపోద్ది. మీ ఇష్టం. చాలా చాలా ఇబ్బంది పెడుతుంది అసలు. ఇంకా ఎలాంటి సాంగ్స్ అంటే ఇంకా మీ టేస్ట్లో కుక్కలు మంచి మంచి టేస్ట్లు కదా, ఇంటర్వ్యూయర్ అర్థం కాదు సరే ఫస్ట్ కొంచెంసేపు పాట అయిందాంలే అనుకుంటారు. కాబట్టి ఇంటర్వ్యూ నుంచి వచ్చాక కావాలంటే ఆన్ చేసుకొని మీరు వినండి మీ సాంగ్స్ అన్నీ, కానీ నాట్ ఇన్ ద ఇంటర్వ్యూ అట్ ఆల్. ఇంటర్వ్యూ ముందు 5 minutes ముందు ఆఫ్ చేయండి. వచ్చిన వెంటనే కావాలంటే యూ స్విచ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ యువర్ సెల్ ఫోన్స్.
Okay, this is one more most important thing. Okay, so I just wanted to wrap up the session. If you have any doubts, you can ask me for a minute. To change the present company. Yeah, for the I'll ask you. You tell me what is your this thing. You ask me. Why you want to change present company? Yeah, it depends. To enhance your career. You want to develop more. You want to change it. ఏంటమ్మా? యా గ్రూప్ డిస్కషన్. ఎస్, వన్ మోర్. జీడీ అండ్ జామ్ 2 సెషన్స్ ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్ అంటే ఒక టాపిక్ ఇస్తారు, మీరు ఎంత యాక్టివ్గా కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేస్తున్నారు. ఇంకొకటి గ్రూప్ డిస్కషన్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే అదర్స్కి ఛాన్స్ ఇస్తున్నారా లేదో కూడా అబ్జర్వ్ చేస్తారండి. మనమే చెప్పేసుకుంటూ ఉంటాం, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వం, అదొకటి చూస్తారు. లెట్ దెమ్ పార్టిసిపేట్. మీరు ఎంతవరకు 1 సెకండ్ 2 సెకండ్స్ మాట్లాడండి, ఆపేసేయండి. అట్లా గ్రూప్ డిస్కషన్ పెట్టేది కూడా ఏంటంటే టు చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్, చెక్ యువర్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఇట్ కౌంట్స్. ఓకే, జామ్ కూడా అంతే, జస్ట్ ఎ మినిట్. అంటే ఒక పని చేయండి, మీరు మ్యామ్ ఈమెయిల్ ఐడి ఇస్తుంది, ఫోన్ నెంబర్ కూడా ఇస్తుంది, ఫోన్ చేయొద్దు. ఎంతమంది సువర్ణ? వెరీ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపాక్ట్ అయ్యి ఈ భూమి మీదకి వచ్చి ఈ సార్ దగ్గర ఉన్నారు కాబట్టి డెఫినెట్ నాకంటే బాగా మీరు ఇదవుతారని చెప్పి ఐ ఆల్వేస్ విష్ యూ ఆల్ ది బెస్ట్. శెట్టి, జే ఫర్ జయ, ఎల్ ఫర్ లక్ష్మి, JL కొప్పిశెట్టి, COPPI. మెయిల్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తా ప్లీజ్. ఓకే, ఎనీ ట్రైనర్, దిస్ ఇస్ మై వర్డ్, దిస్ మై ప్రామిస్, బట్ ఐ విల్ SMS, ఐ విల్ సెండ్ ఈమెయిల్, దిస్ మై ప్రామిస్. ఇలా ఉంటారు స్టూడెంట్స్. ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. Will honor you with a shawl. And Ravi sir, Satyamurthy sir, Bandi Purushottam garu, please hand over a moment to Jaya garu. Thank you ma'am, wonderful. స్పీచ్ ఇది అందరికి చాలా మేడం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనందరికి యూస్ఫుల్లా కాదా? సో సక్సెస్ మన చేతిలో ఉందా లేదా? సో విన్నింగ్ స్పిరిట్.